సో అందుకోసమని ఈవినింగ్ కూడా నేను వాటరింగ్ చేస్తున్నానండి. చూడండి, ఎక్కువ ఎండ తగిలితే కూడా మనకి ఆకులన్నీ ఇలా అయిపోతాయి. ప్రాబ్లం ఏం లేదండి. కొంచెం ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది లాస్ట్ ఇయర్ కంటే, దానివల్ల కొంచెం అందుకని నేను కూడా ఇట్లా షెడ్ లాగా ఒకటి వేసేసానండి. దానివల్ల ఏంటంటే ఎక్కువ వేడిమి ప్లాంట్స్ వరకు రాకుండా ఉంటుంది. అండ్ మళ్ళీ నేను మొగ్గలన్నీ పెట్టాయండి. ఈ మొగ్గలన్నీ కొంచెం పూసిన తర్వాత మళ్ళీ పాటింగ్ అనేది చేసుకుంటానండి నేను. దాన్ని చేసుకోవడం వల్ల ఇంకా చక్కటి గ్రోతింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి వానాకాలం కాబట్టి అప్పటికల్లా పెద్ద చెట్లు మంచిగా మొగ్గలేసి చక్కగా పూస్తాయండి. ఇప్పుడైతే నేను వాటరింగ్ చేసుకుంటున్నాను. బియ్యం కడిగిన నీళ్ళు, అలానే వాటితో పాటు సోయా మిక్స్ చేసిన సోక్ చేసిన వాటర్ను కూడా మిక్స్ చేసి పోస్తున్నాను. ఇది బెస్ట్ ఫర్టిలైజర్ అండి, న్యాచురల్ ఫర్టిలైజర్. మార్నింగ్ సన్ రైజ్ ముందు ఇచ్చానండి, ఇప్పుడు సన్సెట్ తర్వాత ఈ టైంకి ఇస్తున్నాను.